రాష్ట్రాలకైనా, దేశంలో ఉండే ప్రభుత్వాలకైనా సంపూర్ణ మెజారిటీ అనేది కంపల్సరీ ఉండాలి. సింగిల్ పార్టీకి ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ముగ్గురు కలిపి కూటమికి 124 ఉన్నా కావాల్సిన 88 దాటి తెలుగుదేశం పార్టీ ఎన్నో సీట్లు పైనుంది. దాదాపు 140 ఎన్నో ఉన్నాయి వాళ్ళకి. సో, అది పెద్ద ఇబ్బందికర పరిస్థితి ఏమి ఉండదు. కానీ దేశవ్యాప్తంగా చూస్తే అసలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే బీజేపీ గవర్నమెంటే ఫామ్ చేసేది కాదు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యేవారే కాదు. సో దాన్ని సంకీర్ణ కూటమి అంటాం. మైనారిటీ గవర్నమెంట్ అని కూడా పిలుస్తారు. మైనారిటీ గవర్నమెంట్ అంటే కావాల్సిన సంఖ్య కంటే తక్కువ సంఖ్య ఉంది. సో ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మీరు గత ఎన్నికలనే మీరు పారామీటర్గా తీసుకుంటే కొలమానంగా తీసుకున్నప్పుడు వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ వచ్చింది. అసలు నిజానికి చావు తప్పి కన్ను లొట్టపోయిన టైప్ లో బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో, బీజేపీ అధికారం కూడా కాదు, ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. బీజేపీ రాల. ఎందుకంటే బీజేపీకి సరైనటువంటి మద్దతు లేదు, సపోర్ట్ లేదు. అంతమంది ఎంపీలే లేరు బీజేపీ. రాజ్యసభలో కూడా అట్లా ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి అక్కడైతే. సో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రాల. చాలా చోట్ల కాంగ్రెస్ కానీ ఐఎన్డీఏ కూటమి పార్టీలు కానీ పుంజుకున్న పరిస్థితి. జస్ట్ చంద్రబాబు, నితీష్ కుమార్ లాస్ట్ మినిట్ లో కానీ ముందు పొత్తుకు ముందు కానీ కాంగ్రెస్ తో పెట్టుకుని ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. అంటే బీజేపీ ఆ లెవెల్లో వీక్ అయిపోయింది దేశంలో. అంటే బీజేపీ లాంటి ఒక మతతత్వ పార్టీ కానీ లేకపోతే భారీ ఎత్తున వ్యవహారాలు నడిపినటువంటి పార్టీ, కాంగ్రెస్ కూడా అంతే. కాంగ్రెస్ మైనార్టీల వైపు నిలబడితే వీళ్ళు హిందువుల వైపు నిలబడతారు అంతే తప్ప ఇద్దరు కూడా సేమ్ రకమైనటువంటి కుళ్ళు, కుతంత్ర, మతతత్వ, కులతత్వ రాజకీయాలు చేసేటువంటి పార్టీలే వీళ్ళంతా. అయితే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క స్టాండ్ ఎటువైపు ఉంటుంది అనేది ఇద్దరికి కీలకం. ఎందుకంటే తమిళనాడు తరహా పాలిటిక్స్ ఏపీలో వచ్చేసాయి కాబట్టి 2029లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పుంజుకుంటారు అనే ఫీలింగ్ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు స్పష్టంగా ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక ఒక్కసారి ఇండి కూటమి వైపు నిలబడితే, జస్ట్ అట్లా నిలబడితే నితీష్ కుమార్, చంద్రబాబు పార్టీలు యువతల ఎన్డీఏ వైపునే, చంద్రబాబు అయితే మారరు. కానీ బీహార్లో గనక నితీష్ కుమార్ ఓడిపోతే, ఎలక్షన్స్ వస్తున్నాయి బీహార్లో పక్క చాలా స్ట్రాంగ్ గా పోరాటం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్లో గనక ఓడిపోతే అప్పుడు ఆ ఎంపీలు లూజ్ అయిపోతారు. ఆ ఎంపీలు నిలకడ ఉండదు. ఆ ఎంపీలు అందరూ కూడా ఎన్డీఏ కూటమి వైపు కనుక వచ్చేస్తే కొంప కొల్లేరైపోయే పరిస్థితి ఉంటుంది ఎన్డీఏ కూటమికి. సో అప్పుడు మధ్యంతర ఎన్నికలు అనేటువంటి ప్రపోజల్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో కేంద్రంలో ఉన్న ఇండీ కూటమి నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి క్రూషియల్ పాత్ర పోషించేటువంటి అవకాశం. ఇవన్నీ స్పెక్యులేషన్సే కావచ్చు, బట్ చూసారు కదా, ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారా 124 సీట్లు వస్తాయని? ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారా గతంలో జగన్ 151 సీట్లు వస్తాయి? ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కేకే అప్పుడు చెప్పాడు, తర్వాత కేకే చెప్పాడు తప్ప, కేకే లాంటి ఒక 10 మంది ఏమో చెప్పారు తప్ప 120 కోట్ల భారతీయులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మొన్న అసలు నరేంద్ర మోడీ అఖండ మెజారిటీతో 400 సీట్లు గెలుస్తారు ఎన్డీఏలో అనుకో, ఏమైంది? అట్లాగా ఎనీ టైం ఏదైనా జరగవచ్చు పాలిటిక్స్ లో. అట్లాను ఇట్లాంటి ఈ రకమైనటువంటి సిచ్యుయేషన్స్ ఉన్న టైంలో ఏదైనా జరగవచ్చు.